అడవిబాటలో ఆఖరి బస్సు. మలుపు తిరిగితే మృత్యువే. పరిచయం. కొన్ని దారులు పగలు ప్రశాంతంగా కనిపిస్తాయి. కాని సూర్యుడు అస్తమించాక అవే దారులు మృత్యువుకు చిరునామాగా మారుతాయి. నల్లమల అడవిగుండా వెళ్లే ఘాట్ రోడ్డులో జరిగిన ఒక భయంకరమైన యథార్థగాథ ఇది. ప్రారంభం. రాము ఆ ఊరిలో కొత్తగా చేరిన బస్సు కండక్టర్. ఆ రోజు ఆఖరి బస్సు రాత్రి 9 గంటలకు బయలుదేరింది. వర్షం కురుస్తోంది. అడవిలోనుంచి వచ్చే గాలి వింత శబ్దాలు చేస్తోంది. బస్సులో రాము, డ్రైవర్ సోమయ్య తప్ప ఎవరూ లేరు. బస్సు అడవి మధ్యలోకి రాగానే ఒక్కసారిగా చలి పెరిగిపోయింది. డ్రైవర్ సోమయ్య కంగారుగా, రాము, వెనుక ఎవరైనా ఉన్నారా చూడు అన్నాడు. రాము వెనక్కి తిరిగి చూశాడు. సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కాని అద్దంమీద ఎవరో తడిచేతులతో రాసినట్లుగా నన్ను దింపవా అని అక్షరాలు కనిపిస్తున్నాయి. భయంకరమైన మలుపు. రాము భయంతో వణికిపోతూ అద్దం తుడుస్తుండగా ఒక్కసారిగా బస్సు బ్రేకులు పడ్డాయి. రోడ్డు మధ్యలో ఒక తెల్లటి చీర కట్టుకున్న స్త్రీ నిలబడి ఉంది. సోమయ్య బస్సు ఆపాడు. ఆమె బస్సు ఎక్కి వెనక సీట్లో కూర్చుంది. ఆమె మొహం కనిపించడం లేదు. కాని ఆమె చుట్టూ మల్లెపూల వాసన వస్తోంది. రాము టికెట్ ఇవ్వడానికి దగ్గరికి వెళ్లాడు. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. కేవలం ఒక పాతకాలపు వెండి నాణెం అతని చేతిలో పెట్టింది. ఆ నాణెం మంచుముక్కలా చల్లగా ఉంది. అసలు నిజం. రాము తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. సోమయ్య అద్దంలో చూస్తూ రాము, ఆవిడ కళ్ళు చూశావా అని అడిగాడు. రాము మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. ఆ సీట్లో ఎవరూ లేరు. కాని ఆ మల్లెపూల వాసన మాత్రం అలాగే ఉంది. రాము చేతిలో ఉన్న నాణెం వైపు చూశాడు. నాణెం కాదు, ఒక మనిషి ఎముక ముక్క. భయంతో కేక వేయబోతుంటే బస్సుపైన ఎవరో గట్టిగా నడుస్తున్న శబ్దం. దబ 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 అంటూ శబ్దం డ్రైవర్ క్యాబిన్ పైకి వచ్చింది. క్లైమాక్స్. ముందు విండ్షీల్డ్ అద్దం మీద పైన వేలాడుతూ ఒక తల కనిపించింది. అది ఆ తెల్లచీర కట్టుకున్న స్త్రీదే. ఆమె కళ్ళు రక్తవర్ణంలో ఉన్నాయి. నోరు తెరిచి, నా చావుకి నువ్వే కారణం సోమయ్య అని గట్టిగా అరిచింది. సోమయ్య భయంతో స్టీరింగ్ వదిలేశాడు. బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బస్సు తునాతునకలై ఉంది. కాని మాత్రమే అక్కడ పడి ఉన్నాయి. ఇప్పటికీ ఆ అడవిదారిలో రాత్రిపూట ప్రయాణించేవారికి ఆ తెల్లచీర స్త్రీ కనిపిస్తూనే ఉంటుందని అక్కడి జనం చెప్పుకుంటారు.